ఉద్యమాలతోనే సాధ్యమవుతుంది. ఈ ఉద్యమాలు చేయడానికి మాలాంటి నిరుద్యోగులు ముందుకు రాకపోవడం నాకు చాలా బాధ అనిపిస్తుంది. చూస్తే రోడ్ల మీద తిరుగుతున్నారు, పెళ్ళిళ్ళ పేరెంటాలకి తిరుగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు తప్పితే ఇటువంటి ఉద్యమాల్లో పాల్గొని మనంతో సంపూర్ణ మద్దతు తెలియజేద్దాం, మనం కూడా వారికి సహకారం చేద్దామనే ఆలోచన చేయట్లేదు. ఇది చాలా బాధాకరం. ఇటువంటి ఉద్యమాల్లో ఎప్పుడైతే నేను కూడా తప్పకుండా పాల్గొవాలి, ఏదో ఒక రోజు ఈ ఉద్యమాల్లో చేపట్టాలి, మేము కూడా ఇటువంటి దానికి మద్దతు తెలపాలన్న ఉద్దేశంతో మా టీం అందరూ కూడా ఈరోజు ఈ సంఘీభావం తెలియజేయడానికి కలిసి దీక్ష శిబిరానికి వచ్చి ఉన్నాం. అలాగే ఈ మెగా డిఎస్సీ అనేది మా ప్రాంతానికి సంబంధించి మంచిదే. కాకపోతే షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం ప్రకారం ఏవైతే గిరిజన ప్రాంతానికి సంబంధించి పోస్టులు ఉన్నాయో అవన్నీ కూడా గిరిజనుల అభ్యర్థులతోనే భర్తీ చేయాలనేది మేము కోరుకుంటున్నాం. ఇది మన నాయకులు మరి మంత్రి వారితో డిస్కషన్ చేయడానికి వెళ్ళున్నారు. అది శుభపరిణామం. వారు సానుకూలంగా స్పందించాలని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ టీచర్ పోస్టులనే కాదు, ఏజెన్సీకి సంబంధించి ఏ శాఖలు ఉన్నా ఆ శాఖలన్నీ కూడా బ్యాక్లాగ్ పోస్టులు ఇటువంటివన్నీ కూడా గిరిజన అభ్యర్థులతోనే భర్తీ చేయాలనేది, అలాగే అవుట్సోర్సింగ్ పోస్టులు కూడా గిరిజన అభ్యర్థులతోనే భర్తీ చేయాలనేది నా యొక్క మనవి. ఏదంటే గిరిజన ప్రాంతంలో కూడా చదువుకున్న విద్యావంతులు ఎంతోమంది ఉన్నారు. అన్ని శాఖలకు సంబంధించిన పోస్టులన్నీ కూడా ఈ గిరిజన అభ్యర్థులతోనే భర్తీ చేయాలి. కానీ ఈ ఐటీడీఏ కానీ మిగతా డిపార్ట్మెంట్లు అన్నింటిలో కూడా నాన్ ట్రైబ్స్ ఎక్కువైపోయి వాళ్ళ అనుకూలమైన వాళ్ళకే వాళ్ళు రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. అది కూడా కొన్ని ఉద్యోగాలకైతే లంచాలు ఎక్కువైపోతుంది. అది మనం గమనిస్తున్నాం. మన ప్రాంతంలో ఉన్న మన నాయకులే అది వాళ్ళకు అనుకూలమైన వాళ్ళకి నా క్యాండిడేట్ వీడికి ఇప్పించండి అనేసి వాళ్ళే ముందుండి ఇటువంటిది లంచాలకు అలవాటు చేయడం అయితే జరుగుతుంది. ఇది మానుకుంటే బాగుంటుంది. అలాగే ఈ గిరిజన ప్రజాప్రతినిధులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కంచె చేను వేస్తున్నా ఈ కాపుదారులు వీరు కాపులో ఉన్న వాళ్ళే కంచె చేసిన మేసినట్టుగా ఉంటున్నారు తప్ప ఏజెన్సీలు ఇటువంటి అన్యాయాలు జరుగుతున్నాయి. మా బాధ్యతగా మేము ఇది కాపాడుకోవాలి. మా ప్రాంతానికి సంబంధించి ఉద్యోగాలన్నీ మా అభ్యర్థులతో భర్తీ చేయాలి. అటువంటి నిర్ణయాలు ఏమీ చేయట్లేదు, ఈ మాటలు ఏం చెప్పట్లేదు. అంతా కూడా దగ్గరుండి లోపల అంతా మేనేజ్ చేసుకుంటూ మన చట్టాలకు అన్నీ కూడా తూట్లు పొడుస్తున్నారు. ఇది నెక్స్ట్ రాబోయే ప్రభుత్వాలు కూడా, ప్రజెంట్ ఉన్న ప్రభుత్వాలు కూడా గమనించి ఏవైతే ఈ డిఎస్సి సంబంధించి కానీ ఇతర శాఖలన్నింటిలో కూడా ఏవైతే పోస్టులు ఉన్నాయో అన్నీ కూడా గిరిజన అభ్యర్థులతో